పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం నుంచి కొన్ని వచనాలు నేను చదువుతాను, గమనించండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ 7 నుంచి కూడా మనం చదువుకుందాం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండుడి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై ఇండుడి. సనువు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకనికొకడు ఉపచారం చేయుడి. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నుండి చేయవలను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగయుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండునుగాక. ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో 2 సంగతులను మనం ఆలోచన చేశాం. స్వస్థ బుద్ధి గలవారై అన్న విషయాన్ని ఆలోచన చేశాం 7వ వచనంలో. అలాగే అదే 7వ వచనంలో ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండుడి అన్న ప్రార్థన విషయమై మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఈ దినం మన అంశం ప్రేమ. 8వ వచనంలో మనం మరొకసారి ఆ వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై ఇండుడి. దేవుని వాక్యం మనం చదువుకున్న రీతిగా మనం ప్రేమ కలిగి నడుచుకోవాలి అన్న విషయాన్ని అపోస్తలుడైన పేతురు మన గురించి కాకపోయినా నేడు సంఘములుగా కూడి ఇలాగూ దేవుని స్వరక్తము చేత సంపాదించబడిన ఈ సంఘం మరి ఈ మాటలు వింటూ ఉందంటే ఆనాడు అపోస్తలుడైన పేతురు తన సహోదరులకు ఈ లేఖ వ్రాసినట్లుగా మనం చూస్తాం. అవి నేటికి మనల్ని తాకుతూనే వస్తున్నాయి ఆ మాటలు కదా. మరి మన వెనకాల ఎన్నో తరాలు గతించిపోయాయి. వారి యొక్క హృదయాలను యొక్క సంగతులను తాకుతూ వచ్చినట్లుగా మనం గమనించవచ్చు. మరి ఏ సమయంలో దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడతాడో మనం ఎరుగం. అయితే దేవుడు మనతో మాట్లాడినప్పుడు అది మన మేలు కొరకే, మన మీద ఉన్నటువంటి తన ప్రేమను బట్టియే మనకు ఆయన ఆలోచనలు చెప్పి ముందుకు నడిపించేవాడు. కానీ ప్రేమ అనేది ఎక్కడ ప్రారంభమైంది అనే విషయాన్ని మనం చూస్తే ఇక్కడ అపోస్తలుడైన పేతురు మరి సహోదరుల ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. అలా అయితే అన్నిటికంటే ఒక ముఖ్యమైన ప్రేమ నేను మీకు పరిచయం చేయాలి. ఏంటి ఆ ప్రేమ అంటే, ప్రేమ ఎక్కడ పుట్టింది అనేది మనం ఆలోచన చేసినప్పుడు అది దేవుని నుంచే పుట్టిందని ఆదికాండంలో 3వ అధ్యాయం 21వ వచనంలో మనం చదువుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను అనే మాట మనం చూస్తున్నాం. ఇక్కడ ఆదాము హవ్వలు దేవుని యొక్క ఆజ్ఞను తృణీకరించి లేక ఆజ్ఞను లేక మాటను వినక
ఆజ్ఞను అతిక్రమించి వారు ఏం చేశారు? పాపము చేసినట్లుగా మనం చూస్తున్నాం. పాపానికి శిక్ష వేశాడు, కానీ తదుపరి దేవాది దేవుడు ఏం చేశాడు? వారిని ప్రేమించాడు అన్న విషయాన్ని మనకు అర్థమవుతుంది. అక్కడ మొదటి ప్రేమ దేవుడు మానవాళి ఎడల చూపిన ప్రేమ. దీన్ని బట్టియే మనందరికీ ప్రేమ ఆయా భక్తుల ద్వారా వివరించబడుతూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. అలాగే ఇక్కడ సహోదరులు కూడా, తన సహోదరులకు పేతుడు కూడా ఏం చెప్తున్నాడంటే, ప్రేమ కలిగి నడుచుకొనుడి. అది ఎలాంటి ప్రేమ అన్న విషయాన్ని కూడా అపోస్తలుడైన పేతురు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ప్రేమ అనేక పాపములను కప్పును. మొదటగా ఆదాము చేసినటువంటి పాపాన్ని కప్పింది ఎవరు? దేవుడే. చర్మపు చొక్కాయిని చేయించి వారికి ఏం చేశాడు? ఆ యొక్క పాపపు స్థితిని కనిపించకుండా చేసినటువంటి వాడు ఆయనే. ప్రేమ అనేక పాపములను కప్పును అన్నాడు. అలా అయితే దేవుని ద్వారా తెలుసుకున్నటువంటి ఈ మాటలను అపోస్తలుడైన పేతురు చాలా చక్కగా ఎరిగినవాడుగా తన సహోదరుల ఎడల కూడా ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి అన్న విషయాన్ని కోరుకుంటున్నట్లుగా మనం చూస్తాం. అంటే సహోదరుల మీద అపోస్తలుడైన పేతురుకు ఎంత ప్రేమ ఉందో ఈ విషయాన్ని బట్టి మనకు అర్థమవుతాం. ఎందుకంటే మీరు ఒకరికొకరు ప్రేమించుకోవాలి. ఎలా ప్రేమించుకోవాలో కూడా అందులో వివరణ ఇచ్చాడు. ప్రేమ అనేక పాపమును కప్పును అంటే మనం సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. తప్పు చేస్తే వారిల్ల మనం నిందలు మోపడానికి ప్రయత్నిస్తాము, కానీ ఆ విషయాన్ని కప్పిపెట్టడానికి ఎంత మాత్రం ప్రయత్నించాం. వాటిని ఇంకొకరికి అలాగా ట్రాన్స్ఫర్ చేయడానికి లేక బదిలీ చేయడానికి మన మనసు ఇష్టపడుతుంది, కానీ దాన్ని కప్పిపెట్టి ఇంతటితో ఆఫ్ చేద్దాం అన్న ఆలోచన ఎవరికి ఉండదు. ఎందుకంటే అది మానవుని నైజం. అలా అయితే దేవాదేవుడు అయినటువంటి యెహోవా ఆదాముకు హవ్వలు చేసినటువంటి తప్పును కప్పిపెట్టడం జరిగింది. అలా అయితే అపోస్తలుడైన పేతురు కూడా ఈ సంగతిని చెప్తున్నాడు. ప్రేమ అనేక పాపములను కప్పును. అలా అయితే తన సహోదరులు కూడా ఇలాగూ ఒకరికొకరు ప్రేమించుకోవాలి. ఎవరు దోషం చేసినా, ఎవరు తప్పు చేసినా కూడా మీరేం చేసుకోవాలి? ప్రేమించుకోవాలి. నువ్వు తప్పు చేశావు, నువ్వు అక్కడ దూరంగా ఉండు, మీరు తప్పు చేశారు, మాకు దూరంగా ఉండండి అనేది కాదు. కానీ మాటికి తప్పు చేస్తూ ఉంటే వారిని దూరంగా ఉంచడం మంచిదే కావచ్చు, కానీ వారిని ప్రేమించడం అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా మనకు కనబడుతూ ఉన్నది. 4:8 మనం చూసినప్పుడు ప్రేమ అనేక పాపములు కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండుడి అన్నాడు. మొదటగా పాపమును కప్పే ప్రేమ మనం ఆలోచన చేసినప్పుడు ఏం ప్రేమ అన్నాడు? ఇది పాపమును కప్పే ప్రేమ. అది మానవునికి అంతగా అంతుపట్టదు, కానీ లేక అంతగా అందుబాటులో ఉండదు, కానీ అది దేవాది దేవునికి మాత్రమే అందుబాటులో ఉంది. అలా అయితే అపోస్తలుడైన పేతురు 4వ అధ్యాయంలోనే 1వ వచనంలో చెప్పాడు, క్రీస్తు మనస్సు ఎరిగిన వాడుగా. ఏ మాట చెప్పాడో అక్కడ మనం గమనిద్దాం. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలిక నేమియు లేక యుండును అన్నాడు. అయితే క్రీస్తు మనస్సు ఎలాంటిదంటే తిరిగి పాపం చేయడానికి ఇష్టపడని మనస్సు. ఇట్టి మనస్సు కలిగిన వాడై అపోస్తలుడైన పేతురు ఏం చెప్తున్నాడు? మీరు ఒకరిని ఒకరు సహోదరులు, ఒకరికొకరు మీరు సహోదర ప్రేమ కలిగి ఉండాలి అన్న విషయాన్ని చెప్తున్నాడు. మొదటగా ఇక్కడ అపోస్తలుడైన పేతురు మొదటి పత్రికలో 23వ వచనం
మొదటి అధ్యాయం 23వ వచనంలో కూడా మొదటగా సహోదర ప్రేమ గురించి వివరించాడు. చూడండి ఎలా వివరించాడో అక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. చూడండి 22 కూడా చదువుదాం. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారై ఉండి ఒకనినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి అన్నాడు. ఎలా ప్రేమించాలో ఇక్కడ చెప్తున్నాడు. మనం దేని నుంచి పుట్టామో చెప్తున్నాడు. ఎలా పుట్టామంట? నశించిపోయే విత్తనం నుంచి మనం పుట్టలేదు, అది జీవము కలిగినటువంటి దేవుని వాక్యము చేత మనం పుట్టాము అన్న విషయాన్ని అపోస్తలుడైన పేతురు చాలా స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అలా అయితే జీవము కలిగినటువంటి దేవుని వాక్యం అనే విత్తనము చేత మనం పుట్టాము, ఆ బీజము చేత మనం పుట్టాము అన్న విషయాన్ని మనం గమనించినప్పుడు ఇక్కడ అలా అయితే మనం ఎలా ఉండాలి? నిష్కపటమైన సహోదర ప్రేమ, కపటము లేని సహోదరుల ప్రేమ కలిగి ఉండాలని ఇక్కడ అపోస్తలుడైన పేతురు తన సహోదరులకు తెలియజేస్తున్నట్లుగా మనం గమనించవచ్చు. అలా అయితే మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను ఎలా చేయాలా? సత్యం అనగా మన ప్రభువునకు విధేయులవుతే ఎలా ఉంటారంట? చూడండి, విధేయులవుట చేత మీ మనస్సులను ఎలా చేసుకోవాలి? పవిత్రంగా ఉంచుకోవాలి. ప్రేమ అనేది అనేక పాపములు కప్పుతుంది, కానీ అనేక పాపములు చేయడం ద్వారా నష్టపోయేది ఎవరు? ఆ వ్యక్తే. అలా అయితే మాటికి పాపం చేస్తానంటే అతని వదిలేయడం మంచిదే. మరి ఏది ఏమైనా దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదంటే దేవుని మనసు కలిగి ప్రేమించే ప్రేమగా మనం చూస్తున్నాం. అందుకే ఇక్కడ మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను క్రీస్తుకు విధేయులవుతే మన మనసులు ఎలా అవుతాయంట? పవిత్రపరచుకున్న వారయ్యుండి. ఎప్పుడైతే సత్యానికి లోబడతామో అప్పుడు మన మనసులు ఎలా ఉంటాయంట? పవిత్రపరచుకొనబడతాయి అన్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. అలాగే ఒకనినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి అన్నాడు. ఇక్కడ ప్రేమ అనేదానికి నిర్వచనం ఏంటంటే మన ప్రభువే. ఆయనకు మించిన ప్రేమ మరి ఎక్కడ దొరకదు. ఆయన ద్వారా దొరికే ప్రేమ మరి ఎవరి నుంచి మనం పొందలేము. మన బంధువులు కావచ్చు, భార్య నుంచి కావచ్చు, భర్త నుంచి కావచ్చు, అలాగే అన్నదమ్ముల నుంచి కావచ్చు, అక్క చెల్లెల నుంచి కావచ్చు, ఎంతో క్లోజ్ ఫ్రెండ్స్ నుంచి కావచ్చు, పొందలేము. చూడండి, ఎవరైనా అనుభవించిన వారికి అర్థమవుతుంది. మన ప్రభువు ఈ ప్రేమ అందించేవాడు అని మనం గమనించాలి. ఎలాంటి ప్రేమ వివరించాడు చూడండి. యోహాను సువార్తలో 8-10 వచనంలో ప్రభువు కలిగి ఉన్నటువంటి ప్రేమ చాలా ఉన్నాయి. ఆయన చూపిన ప్రేమ ఈ లోకంలో ఉన్నప్పుడు, కానీ కొద్దిగా మాత్రమే నేను అందులోనికి వెళ్ళాలని ఆశపడుతున్నాను. చూడండి, యోహాను సువార్త మనకు తెలిసిన పాఠమే, 8వ అధ్యాయం. అక్కడ వ్యభిచారం చేత 3వ వచనం నుంచి శాస్త్రులు పరిచయులు అందరూ కూడా వ్యభిచారం ముందు పట్టబడినటువంటి ఒక స్త్రీని ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకుని వచ్చారు. ధర్మశాస్త్రం ప్రకారం ఆమెను ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపాలి. అలా అయితే ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఏం చేస్తారని వారు తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చినప్పుడు వారందరికీ ఒక మాట చెప్పాడు. మీలో ఎవరైనా పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయండి అని చెప్పాడు. ప్రభు ఏదో వంగి ఆయన నేల మీద రాసుకుంటున్నాడు. వారు అక్కడ ఉన్న వారందరూ కూడా చిన్నవాడు మొదలుకొని పెద్దవాని వరకు రాళ్ళందరూ కింద వేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తప్పు చేశారని మనకు అర్థమవుతా ఉంది. అలా అయితే ప్రభువు లేచి చూశాడు, ఎవరు లేరు అక్కడ. అమ్మా, ఎవరు నీకు శిక్ష విధించలేదా అని అడిగాడు. లేదయ్యా అని చెప్పింది ఆమె. ప్రభు అన్నాడు, అమ్మా వారు ఎక్కడ ఉన్నారు? అమ్మ అనే పదానికి
మనం ఆలోచన చేసినప్పుడు ప్రభు ఇక మరి వ్యభిచారం చేత పట్టబడిన ఆ స్త్రీ మీద చూపుతున్నటువంటి ప్రేమను మనం గుర్తించవచ్చు. అదే లోకమైతే ఎలాగూ నిందలు వేస్తుందో మనకు అర్థమవుతుంది. అలాంటి ప్రేమ కాదు ప్రభువుది. లోకంలో మరి మన బంధువులే కావచ్చు, స్నేహితులే కావచ్చు, ఎవరైనా కానీ తప్పు చేస్తే చాలు నింద వేయడానికి సిద్ధంగా ఉంటారు. సాధారణంగా మనం చూస్తుంటాం, మనం రకరకాల బట్టలు ధరిస్తూ ఉంటాం. ధరించినప్పుడు మరి వారిలో తెల్ల బట్టలు ఉండవచ్చు, లేకపోతే కొంచెం కలర్ సంబంధించిన బట్టలు ఉండవచ్చు. ఈ బట్టల మీద మనం వెళ్తా ఉంటే మురికి పడుతుంది అనుకోండి. తెల్ల బట్టలు వేసుకునే వాళ్ళు వెళ్తున్నారు, కలర్ బట్టలు వేసుకునేవాళ్ళు. కలర్ మీద అంతగా కనిపించదు. అలాగే తెల్ల బట్టల మీద పడితే మురికి ఏమవుతుంది? కనబడుతుంది. అలా అయితే ఒక విధంగా మనం ఆలోచన చేసినప్పుడు తెల్ల బట్టల మీద పడినటువంటి ఆ మురికినే చూస్తారు, కానీ కలర్ బట్టల మీద పడిన మురికిని ఎవరు చూడరు. అలా అయితే పరిశుద్ధంగా జీవించడానికి ప్రయాసపడుతున్నటువంటి వ్యక్తి మీదనే నిందలు ఎక్కువగా మోపడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే ఎలా జీవిస్తాడో చూద్దాం, ఎలా బాగా దేవునిలో పవిత్రంగా ఉంటారో చూద్దాం అన్నట్టు ఆ కోణంలో ప్రేమించే విషయాన్ని పక్కన పెడతారు. వారిని ఆ కోణంలో చూడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మరి అట్టి మనస్సు మంచిది కాదు. ప్రభువు యొక్క మనస్సును కలిగిన వాడై అపోస్తలుడైన పేతురు తన సహోదరులకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి అన్నాడు. ప్రేమ అనేక పాపమును కప్పును అని చెబుతూ, అది ఎలాంటి ప్రేమ అన్నాడు? తదుపరి ఆలోచిద్దాం. అది మిక్కుటమైన ఇదేనా? అది మిక్కుటమైన ప్రేమ అని అపోస్తలుడైన పేతురు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ప్రేమను గురించిన కొన్ని మాటలు అక్కడ తెలియజేసినట్లుగా మనం చూడగలుగుతాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 3వ వచనం నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను, గమనించండి. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మస్తరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటికీ తాలుకొను, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును అన్నాడు. ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైన నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాం, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడుతిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూస్తున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతం. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగిన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదు. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అన్నాడు. అపోస్తలుడైన పౌలు ప్రేమ గురించి ఎందుకు మాట్లాడాడు అంటే, అది శాశ్వతంగా నిలిచిపోయేది అని ఇక్కడ మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. ఇవన్నీ నిరర్ధకములు కావచ్చు, కానీ ప్రేమ దేవాదేవునితో శాశ్వత కాలం నిలుస్తుందని ఇక్కడ అపోస్తలుడైన పౌలు యొక్క నిర్ణయంగా మనం చూస్తున్నాం, లేక అతని అభిప్రాయంగా మనం చూస్తున్నాం. అలా అయితే ప్రేమ ఎలాంటిదో చాలా సంగతులు చెప్పాడు.
ముఖ్యంగా మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే ప్రేమ శాశ్వత కాలముండును అన్నాడు. మరి ఈరోజు మనం ప్రేమగా ఒక వ్యక్తిని పరామర్శించి అతని బాగోగుల గురించి ఆలోచన చేసినప్పుడు అతడు మనల్ని దాదాపుగా జీవితాంతం జ్ఞాపకం ఉంచుకోవచ్చు. కొందరు మర్చిపోనవచ్చు, మనం ఏం చేయలేం దాన్ని బట్టి. మరి ఏది ఏమైనా ఇవన్నీ ప్రేమలే, కానీ ఇవి శాశ్వతమైన ప్రేమలు కావు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఈ లోక సంబంధమైనటువంటి ప్రేమలు అశాశ్వతమైనవి అని మనం గుర్తించాలి. ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన ఏమై ఉన్నారో మనం యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో మనం గమనించినప్పుడు మన ప్రభువు ఏమైనాట, దేవుడు ప్రేమాస్వరూపి అన్నాడు. దేవుడు ఎలాంటి వాడట? ప్రేమాస్వరూపి. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. అందుకే ఆదికాండంలో 3వ అధ్యాయం 21వ వచనంలో మనం గమనించాం. అలా అయితే ఆయన ప్రేమ ఎన్నటికీ నిలిచి ఉన్నది. మానవుని యొక్క ప్రేమ కొంతకాలమే నిలుస్తుంది, అది శాశ్వతమైన ప్రేమ కాదు. అందుకే అపోస్తలుడైన పేతురు తన సోదరులను ఒకరిని ఒకరు, ఏ ఇబ్బందుల్లో అయినా కావచ్చు, ఏ వ్యాధి అయినా కావచ్చు, ఏ బాధలైనా కావచ్చు, ఏం చేయాలి? మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి అన్నాడు. తర్వాత 8వ వచనం తర్వాత ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు అన్నాడు. నిజంగా మనం సోదరులు కావచ్చు, సోదరులు కావచ్చు, ఒకరి ఎడల ఒకరు ఏం కలిగి ఉండాలంట? ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి లేకపోతే ఆ వ్యక్తి అట దేవుని ఎరుగడు లేక తెలుసుకోలేదు అన్న విషయాన్ని ఇక్కడ భక్తుడైన యోహాను తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. దేవుని ఎరగనప్పుడు ప్రేమను ఎలా ఎరుగుతాడు? ఎలా ప్రేమించాలో ఎలా తెలుస్తుంది? లోక సంబంధమైన ప్రేమలు చాలా ఉన్నాయి, కానీ అవి శాశ్వతమైనవి కావని మనం గమనించవచ్చు. పేతురు కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారిని శరీరరీతిగా ప్రేమించాడు. ప్రభు ఒక మాట అన్నాడు, మనుష్య కుమారుడు చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున ఆయన లేచుట అగత్యమని చెప్తున్నప్పుడు పేతురు ఏమన్నాడు? అది నీకు సంభవించకపోనుగాక అన్నాడు. ప్రభు ఏమన్నాడు? సాతానా నా వెనక్కి వెళ్ళుమన్నాడు. ప్రభు ఎందుకు వచ్చాడు? భక్తుడైన యోహాను ద్వారా సంబోధించినట్లుగా ఇదిగో లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని మొట్టమొదటిగా భక్తుడైన యోహాను బాప్తిసించి యోహాను ప్రభువైన యేసుక్రీస్తుల వారి గురించి చెప్పడం జరిగింది. అలా అయితే లోక పాపాలను ఎవరు మోసుకొని వెళ్తారు? ఆయన చనిపోకపోతే, సమాధి చేయబడకపోతే, తిరిగి లేవకపోతే. అందుకే పేతురును సాతానా ఈ కార్యక్రమం అంతా చేయించేది నువ్వే అన్నట్లుగా పేతురును కాదు, కానీ అతనిలో ఉన్నటువంటి ఆలోచనను సాతానా అని పిలుస్తున్నాడు ప్రభు. అర్థమవుతా ఉందా? ప్రభు మన కొరకు ప్రాణం పెట్టడానికి లోకానికి వచ్చాడు. అందుకే లూకాసు సువార్తలు మనం చదువుకుంటాం. ఇదిగో ప్రజలందరికీ కలవు సువర్తమానం అటువంటి ఆ వర్తమానం ఏంటి? రక్షణ వర్తమానం. చదవండి అక్కడ లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహాసంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తుల వారు లోకానికి ఎందుకు వచ్చారు, లోకంలో ఎందుకు జన్మించారు అన్న విషయాన్ని మనకు అక్కడ అర్థమవుతుంది. ప్రజలందరికీ ఏం కలగాలి? సంతోషం కలగాలి. ఆయన బ్రతికుంటే కలుగుతుందా? కలగదు. ఎందుకు అంటే ఆయనే మరణశాసనం రాశాడు మానవుని మీద. ఆదాము, నేను నీకేదైతే ఆజ్ఞాపించానో వాటిని మాత్రమే కలిగి ఉండాలి, ఏదైతే చేయకూడదని చెప్పానో అది చేయకూడదని చెప్పాడు. ఆజ్ఞాపించిన ఆజ్ఞను ఏం చేశాడు? తృణీకరించాడు. అయితే దేవుడు మానవాళి మీద ఒక శాసనం రాశాడు. అదేం శాసనం? నీవు తిను దినమున నిశ్చయముగా సచ్చేదవు అనే మరణ శాసనం రాశాడు.
ఆ మరణశాసనం రాసిన ఆ వ్యక్తి యొక్క మరణం ఆవశ్యకం అన్నాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో. అలా అయితే ఆ మరణం ప్రభువైన యేసుక్రీస్తుల వారు పొందవలసిన ఆవశ్యకత ఉంది. అందుకే అపోస్తలుడైన పేతురును ఆ మాట అన్నాడు, సాతానా నా వెనక్కి పో, నేను మరణం కావాలి, సమాధి చేయబడాలి, తిరిగి లేవాలి. అదే ప్రభువు ప్రేమ, మనందరి ఎడల చూపుతున్నటువంటి ప్రేమ. మానవాళి సంతోషంగా ఉండాలని మానవాళి మీద కలిగి ఉన్నటువంటి గొప్ప ప్రేమ. ఇది ఎవరు చూపించలేదు. ఒకవేళ మన స్నేహితులు ఉండవచ్చు, మన ముఖ్య బంధువులు ఉండవచ్చు, మన కొరకు ప్రాణం పెట్టడానికి ఏ కొద్ది మందో ముందుకు వస్తారు, అంతే కదా. అందరు వస్తారా? పోతే పోయిందిలే, పోతే పోనీలే అని, నేను బ్రతికుంటే చాలులే అనుకుంటారు. కానీ మన ప్రభు యొక్క ప్రేమ అలాంటిది కాదు. విరిస్తే విరిగిపోయేటట్టు ప్రేమ కాదు. ఈ విషయాలను మన యొక్క మనసులో ఉంచుకుందాం. ప్రభు యొక్క మనసును సంపూర్ణంగా ఎరిగినవాడుగా అపోస్తలుడైన పేతురు తన వెంట ఉండి, ప్రభువు వెంట ఉండి ఆయన సమస్తం నేర్చుకున్నవాడుగా మనం చూస్తున్నాం. చిన్న పత్రికలే కావచ్చు, ఎన్నో సత్యాలు ఇందులో మనకు కనబడుతూ ఉన్నాయి. చదువుకుందాం అక్కడే మరొకసారి ఆ మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 4:8. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. మిక్కటమైన అంటే మిక్కటమైన, ఇంగ్లీష్ బైబిల్లో స్టిక్కీ లవ్ అంటారు, లేక స్ట్రాంగ్ లవ్ అంటారు. స్టిక్కీ లవ్ అంటే అంటుకునే ప్రేమ, ఈ స్ట్రాంగ్ అంటే బలమైన ప్రేమ. అంటుకునే ప్రేమలు నేటి దినాల్లో ఉన్నాయా అని మనం చూస్తే దైవగ్రంథంలో మనం చూడవచ్చు. ప్రేమ లేని కాలములు వచ్చుచున్నవి అన్న. అలా అయితే మనం ఎలాంటి కాలాల్లో ఉన్నాం? ప్రేమ లేని కాలంలో ఉన్నాం. ప్రేమ చల్లారిపోయిందని మన సోదరు చెప్తా ఉన్నాం. అలా అయితే చల్లారిపోయిన ప్రేమ. అందుకే ప్రభు అపోస్తలుడైన యోహాను ద్వారా ఆయా సంఘాలకు తెలియజేసినటువంటి ప్రేమపూర్వకమైన మాటలు ఏంటంటే 7 సంఘాలకు 7 రకాలుగా చెప్పాడు. మనందరికీ తెలిసినటువంటి సంగతులే. ఇక్కడ ఆ ప్రేమలు ఎఫెసీ సంఘంతో నీ మొదటి ప్రేమను ఏం చేశాడంట? విడిచితివి అన్నాడు. కొన్ని క్రియలు చెప్పాడు. మొదటగా ఏం చెప్పినాడంటే, ఏదైనా ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు, మనమైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, అతని మంచిని గురించి మాట్లాడాలి. తదుపరి అతడు చేస్తున్నటువంటి క్రియలను బట్టి మాట్లాడచ్చు. ఎందుకంటే మొదటగా వారిని మరి ఒక విధంగా ఎంకరేజ్ చేసినట్లుగా ఉండాలి. అదే ప్రభు అపోస్తలుడైన యోహాను ద్వారా పలుకబడినటువంటి మాటలు మనకు కనబడతాయి ప్రకటనల గ్రంథంలో. అది ఎఫెసులో ఉన్నటువంటి సంఘపు దూతకు ఇలాగు రాయం. పద్మాస్ దీపంలో భక్తుడైన యోహాను పరవశుడైంటుండగా దేవాదేవుడు ఏం చేశాడు? 7 సంఘములకు చెప్పవలసిన సంగతులన్నీ ఇందులో చెప్పాడు. చాలా సంగతులు చెప్పాడు. కానీ మొదటి ప్రేమను వారు కలిగి ఉండాలని దేవుడు వారికి సూచిస్తూ వచ్చాడు. తర్వాత స్మరణలో ఉన్నటువంటి సంఘపు దూతకు ఏం చెప్పాడంటే, మరణం వరకు నమ్మకంగా ఉండాలి. ఆ తదుపరి 3వ సంఘం పెర్గములో ఉన్నటువంటి సంఘానికి లేక దూతకు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, తప్పుడు బోధ అనుసరించి నడుచుకునేవారుగా ఉంటున్నారు, అలాంటి స్థితి నుంచి మీరు మారాలి అని చెప్తూ వచ్చాడు. ఆ తర్వాత తొయితెర సంఘం, అది 18వ వచనం. ఈ సంఘంతో
కూడా అదే సంగతులు చెప్తూ ఉన్నాడు. మీరు సరైనటువంటి బోధలో నడవాలి అన్న విషయాన్ని చెప్తూ వచ్చాడు. అలాగే 5వ సంఘం, సార్దీస్ సంఘంతో చెప్పినటువంటి మాటలు, క్రియలు సరిగా లేవు, నీవేం చేసుకోవాలి, బాగు చేసుకోవాలని చెప్తూ వచ్చాడు. ఆ తర్వాత 6 ఫిలదెల్ఫియా సంఘం. ఈ సంఘంతో యూదులు కాకయే యూదులమని చెప్పుకొంటున్న వారు ఉంటున్నారు. వారు అలాంటి దుస్థితిని లేకుండా మరి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. చివరిగా లవోదిక సంఘం 14వ వచనం, 3:14 వచనంలో ఆ మాటలు మనకు కనబడతాయి. ఏమన్నాడంటే, నులివెచ్చని తనం పనికి రాదు అన్నాడు. ఇవన్నీ ఎందుకు చెప్పాడు దేవుడు? అపోస్తలుడైన యోహాను ద్వారా వారు బాగుపడాలనే కదా. అలా అయితే దేవుని ప్రేమ ఎలాంటిది? వారి క్రియలు సరిగా లేవు, వారిని హెచ్చరిస్తున్నాడు. వారిని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. అలా అయితే మనం కూడా సంఘములో చేరినటువంటి నాటి ప్రేమ ఎలాగుంది, నేటి ప్రేమ ఎలాగుందో మనం పరీక్షించుకోవాలి. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. అలా అయితే పేతురు కూడా, అపోస్తలుడైన పేతురు తన సహోదరులకు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అది ఎలాంటి ప్రేమ అంట? మిక్కుటమైన ప్రేమ. సాధారణమైనటువంటి ప్రేమ మన మధ్యలో అంతగా కనిపించదు, కానీ భక్తుడైన పేతురు కోరుకుంటున్నటువంటి ప్రేమ ఏంటంటే మిక్కుటమైన ప్రేమ, బలమైన ప్రేమ కలిగి ఉండాలి. స్టికీ లవ్ అన్నాడు, అంటే అంటుకొని సాగేటటువంటి ప్రేమ. మనం ఎక్కడి నుంచి వచ్చాం? క్రీస్తులో నుంచి వచ్చాం. అది క్షయమైపోయేది కాదు, అది అక్షయమైనటువంటి బీజం నుంచి మనం పుట్టాము. అలా అయితే మనం ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలో ఆ ప్రభువు మనసు కలిగి ఉండాలని అపోస్తలుడైన పేతురు 4వ అధ్యాయంలో మనం ఇందాక మనం చదువుకున్నాం. మొదటి వచనంలో, మీరు అట్టి మనస్సును, ఎలాంటి మనసు? క్రీస్తు కలిగి ఉన్నటువంటి మనసు. క్రీస్తు ఎలాంటి మనసు కలిగి ఉన్నాడు? మానవాళి ఎడల, మానవ జాతి ఎడల ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు. ఆయన శాశ్వతమైనటువంటి ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడు అని మనం చూస్తున్నాం. అలా అయితే మన ప్రేమ అంతలో కనబడుతుంది, అంతలోనే కనబడకుండా పోతుంది. మరి బాగా మన ఇష్టానుసారంగా నడుచుకుంటే వారిని ప్రేమిస్తాం, మన ఇష్టానుసారంగా నడుచుకోకపోతే వారిని ఏదోగా సొట్టలు పెట్టి వారిని ద్వేషిస్తాం. ఇది ప్రేమ కాదు అంటాడు. శాశ్వతంగా నిలిచేటటువంటి ప్రేమ కాదు. అలాంటి ప్రేమ దేవుని ఎరిగినటువంటి వారు ప్రేమించే ప్రేమ కాదు అంటాడు. అలా అయితే స్ట్రాంగ్ లవ్ అన్నాడు. అయితే బలమైనటువంటి ప్రేమ కలిగి ఉండాలి. మీరైనా కావచ్చు, నేనైనా కావచ్చు, సహోదరులు సహోదరులు అందరం కూడా ఒకరిని ఒకరు మనం ఎలా ఉండాలి? ప్రేమ అంటే చాలా సంగతులు ఉన్నాయి, అందులోనికి లోతుకు వెళితే వాటన్నిటిని మనం చేయలేము. ఏమన్నాడు? దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో మొదటిది, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించమన్నాడు. అది అలా ఉంచుదాం. ఈ 2వ ఆజ్ఞ ఏమన్నాడు? నిన్ను వలె నీ పొరుగు అని ఏం చేయాలి? ప్రేమించాలి. నువ్వెలాగున్నావో అలాగే అవతలి వారిని ప్రేమించమని దేవుడు చెప్తున్నాడు. అది దేవుని ప్రేమ. మన ప్రేమ మనం బాగుంటే చాలు, అవతలోళ్ళు ఎలాగున్నా నాకు సంబంధం లేదు. అది లోకం తీరు. మన తీరు ఎలా ఉండాలి? ప్రభు యొక్క మనస్సును కలిగినటువంటి తీరు మనం కలిగి ఉండాలి. అట్టి తీరు కలిగి ఉండాలనే అపోస్తలుని యొక్క పేతురు యొక్క భావన, అతని యొక్క ఆలోచన. ప్రభు మనస్సు ఎరిగిన వాడు కనుక అట్టి మనస్సు మనం కలిగి ఉండాలని అపోస్తలుని పేతురు ఇక్కడ బలమైనటువంటి ప్రేమ, మిక్కటమైన ప్రేమ అన్నాడు. ఈ స్ట్రాంగ్ లవ్, బలమైనటువంటి ప్రేమ. అంతేకాకుండా స్టిక్కీ లవ్ అన్నాడు, అంటుకుపోయే ప్రేమ. మనం ఫోటో తీసుకుంటాం, అప్లికేషన్కు అంటిస్తాం, దాన్ని పెరిగితే ఏమవుతుంది? తీస్తే ఏమవుతుంది? ఫోటో అంటించి తర్వాత కొద్దిసేపు ఉండి తీస్తే ఏమవుతుందమ్మా? పేపర్తో కూడా ఆ ఫోటోకు అంటుకొని వస్తారు. ఇలాంటి ప్రేమ ఎలాగా మనం కలిగి ఉంటాం? చూడండి,
ఒక వ్యక్తిని మనం ద్వేషిస్తున్నామంటే ఆ వ్యక్తితో మనకు సంబంధం లేదని అర్థం. సహోదరులు కావచ్చు, ఎవరైనా. మన ప్రేమ అంటుకుపోయే విధంగా ఉండాలి అంటున్నాడు. ఇంత ప్రేమ ఎక్కడుంది? మనలో ఉందంటారా? ఎక్కడా లేదు. మనం చెప్పుకోవడానికి ఈ మాటలు, కానీ మనం పాటించడానికి మన యొక్క జీవితాంతం చాలదు అన్న విషయాన్ని అపోస్తులైన పేతురు ద్వారా మనకు అర్థమవుతా ఉంది. అలాంటి ప్రేమ మనం కలిగి ఉండాలి. రెండు మాటలు. ప్రేమ అనేక పాపములు కప్పాడు. ఇది ప్రభువు ప్రేమ, మిక్కుటమైన ప్రేమ. ఇది కూడా ప్రభువు ప్రేమే, మనిషి ప్రేమ కాదు. మనిషి ఈ ప్రేమ కలిగి ఉండాలనే భక్తుడైన పేతురు యొక్క భావన, లేక అతని ఆలోచన. ప్రభువును చేరుకోవాలి అంటే ఇలాంటి ప్రేమ కలిగి ఉండాలి అని తెలియజేస్తున్నాడు. చాలా సంగతులు ఉన్నాయి, నేను ఊహించడానికి ప్రయత్నం చేస్తాను. సరే, నిర్గమాకాండంలో మోసే 32:32లో మనకు తెలిసినటువంటి మాటే. 32:32లో ఏమన్నాడు? వారు లోబడనొల్లని జనంగా ఉన్నారు, వారి ఇష్టానుసారంగా సాగుతున్నటువంటి జనం. ఆనాడు దేవాది దేవుడైనటువంటి యెహోవా ఐగుప్తు నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి నడిపిస్తూ ఉంటుండగా మోసే నాయకత్వం ద్వారా వారు నడిపించబడుతున్నారు. మోసే దేవుని ఆజ్ఞ మేరకు సీనాయి కొండ ఎక్కాడు. ఆ కొండ ఎక్కినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ ఏం చేశారు? అహరోనుకు వారికి ఉన్న బంగారం అంతా ఇచ్చి ఒక బంగారంతో ఒక దూడం చేసుకొని వాటికి సాగిలపడుతూ, ఇదే మమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొని వచ్చిన దేవుడు అని, దేవత అని వారికి దానికి జేజేలు కొడుతున్నారు. ఆ సంగతులన్నీ మనకు తెలుసు. అయితే దేవాదేవుడు ఈ సంగతులన్నీ తెలుసుకొని ఏం చెప్తున్నాడు మోషేతో? 32వ అధ్యాయం 32 నేను చదువుతాను, ఎందుకంటే వారి పాపపు స్థితిని బట్టి వారందరిని ఏం చేస్తానన్నాడు దేవుడు. చూడండి, అక్కడే మరునాడు మోసే ప్రజలందరితో, మీరు గొప్ప పాపం చేసిరి కనుక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళేదను, ఒకవేళ మీ పాపము ప్రాయశ్చిత్తము చేయగలనేమో అని. అప్పుడు మోసే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి. ఏం చెప్తున్నాడు? గొప్ప పాపం చేసి వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకుని, అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడలే నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలుకొనుచున్నాను. ఇక్కడ ఎన్నో సంగతులు మనం ఆలోచన చేయవచ్చు, కానీ మనకు అవసరమైనటువంటి మాట ఏంటంటే, ఇశ్రాయేల్ ప్రజల ఎడల మోసేకున్నటువంటి ఆలోచన ఏంటంటే, వారి మీద ప్రేమ కలిగి ఉన్నాడు. ఎలాంటి ప్రేమ? వారు నశించిపోవడానికి ఇష్టపడలే. దేవుడు వారిని నశింపజేస్తానని చెప్తున్నాడు, కానీ వారు నశించిపోవడానికి ఇష్టపడకుండా వారి పాపములు ఏం చేయాలా? వారి పాపములు క్షమించబడాలి. ఒకవేళ క్షమించబడకపోతే నీవు నీ గ్రంథములో వ్రాసినటువంటి నా పేరుని చేయాలంట తుడిచి. వారి కొరకు ఎంత తెగింపు కలిగినటువంటి ప్రేమను మనం చూస్తున్నాం. ఇది ఒకవేళ అంటుకుపోయే ప్రేమ. వారిని ఇంతవరకు నడిపించాడే, ఇప్పుడు ఏం జరుగుతుంది? వారిని విడిచిపెట్టి స్వార్థత చూసుకుంటే మోసే అలాంటి వాడు కాదు. వారి మీద గొప్ప ప్రేమ కలిగిన వాడుగా మనం చూస్తున్నాం. అలా అయితే ఆ ప్రేమను వారి ఎలా చూపించి వారిని కాపాడుతూ ప్రార్థన ద్వారా మోసే వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఇంకొక వ్యక్తిని కూడా నేను చూపిస్తాను. సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయం. ఇక్కడ ఇశ్రాయేలుకు రాజుగా ఉండడానికి సౌలు నిర్ణయించారు. ఆ తరువాత దావీదు గొల్లియాతును చంపడం, గొల్లియాతును చంపిన తర్వాత స్త్రీలు ఎక్కువగా దావీదుకు స్తుతులు చెల్లించడం జరుగుతాయి.
ఆ తదుపరి మరి దావీదును వెంటాడడం, చంపడానికి సౌలు, ఇదంతా జరుగుతూ వచ్చినప్పుడు తర్వాత యుద్ధంలో మరి సౌలు యోనాతాను చనిపోయినప్పుడు దావీదు ఒక కీర్తన రాశాడు. అది 18వ వచనం నుంచి మనం గమనించవచ్చు. సౌలు 17 నుంచి యూదా వారికి అభ్యాసం చేయవాలని దావీదు సౌలును గూర్చి అతని కుమారుడైన యోనాతాను గూర్చి ధనుర్గీతం ఒకటి చేసి దాన్ని బట్టి విలాపం సలిపాడు. అది యాసారు గ్రంథమందు లిఖింపబడి ఉన్నది. ఎట్లనగా అనే విషయాల సంగతులన్నీ చెప్పాడు. కానీ యోనాతాను దావీదు మీద ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడో ఇక్కడ ఇక దావీదు యోనాతాను గురించి చెప్తున్నాడు. చూడండి 26వ వచనం. నా సహోదరుడా యోనాతానా, నీవు అతి మనోహరుడవై ఇంటివి, నీ నిమిత్తము నేను బహుశోకమునందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ ఎలాంటిదంట? బహువింతైనది అన్నాడు. స్త్రీలు చూపు ప్రేమ కంటేను అది అధికమైనది అన్నాడు. అర్థమవుతుందా? అది ఎలాగూ నన్ను ప్రేమించాడో యోనాతాను మనం చూస్తున్నాం. దావీదైతే సౌలైతే దావీదును చంపడానికి ప్రయత్నించాడు, కానీ యోనాతాను అతన్ని కాపాడడానికి ప్రయత్నించినట్లుగా మనం చూస్తున్నాం. అది ఎలాంటి ప్రేమ? సహోదర ప్రేమ. ఒకవేళ బావ కావచ్చు, బామర్ది కావచ్చు, కానీ అక్కడ కలిగి ఉన్నటువంటి ప్రేమ బహువింతైనది అన్నాడు. ఆ వింతైన ప్రేమ ఎలాంటిదంటే స్త్రీలు చూపించు ప్రేమ కంటే, అంటే స్త్రీల్లో ప్రేమ ఎక్కువ ఉంటుందని ఇక్కడ మనకు అర్థమవుతాం. అలా అయితే స్త్రీలు చూపించు ప్రేమ కంటే అది అధికమైన ప్రేమ అని ఇక్కడ యోనాతాను చూపినటువంటి ప్రేమను గురించి వర్ణిస్తున్నాడు. అలా అయితే ఇటు ప్రేమను మనం కలిగి ఉండాలి. మరి సౌలు కలిగినటువంటి ఆలోచన మనం కలిగి ఉండకూడదు. ఒకరు హెచ్చింపబడుతూ ఉంటే వారి మీద మనం అసూయపడకూడదు. ఒకరు బాగుపడతా ఉంటే వారి మీద ఈర్ష్య ద్వేషాలు పెంచుకోకూడదు. మనకంటే బాగు అనే మాట రాకూడదు. వారు బాగుపడాలి అన్న ఆలోచన మనకు ఉండాలి. అప్పుడే మనం కూడా బాగుపడతాం. ఎందుకంటే ఇతరులు బాగుపడతా ఉంటే మనం ఓర్వలేని తనం ఉంటే మనలో ఉన్నట్టు విష ప్రభావం, విషం మన దేహంలో ప్రభావం చూపుతుంది. ఆ అసూయ కావచ్చు, ఈర్ష్య కావచ్చు, ఇవన్నీ కూడా విషంతో సమానం. ఈ విషం మెల్లమెల్లగా మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. సో మనకెందుకు అవన్నీ? అందరూ బాగుండాలి. మనం అందరం ఏం చేస్తున్నాం? మనుషులందరూ బాగుండాలి, అధికారులు రాజులందరూ బాగుండాలి అని ప్రార్థన చేస్తాం. కానీ వారు పైకి వెళ్ళిపోతూ ఉంటే వారిని లాగాలని చూడడం కొందరు, లేకపోతే వాళ్ళు బాగుపడతారని అసూయపడడం కొందరు, మస్తరపడడం కొందరు. ఇలాంటి పరిస్థితులు మనకు ఉండకూడదు. ప్రభులో నుంచి మనం వచ్చాం. అది అక్షయమైనటువంటి బీజం నుంచి మనం వచ్చాం. కనుక ప్రభువు ప్రేమ కలిగిన వారమై మనం దేవుని సన్నిధానంలో ముందుకు సాగాలని దేవుని వాక్యం ద్వారా మనం గమనిస్తున్నాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక ఇంకొక భక్తుడు, అతని యొక్క ప్రేమ ఎలా ఉందో చూద్దాం. మోసే లాంటి ప్రేమే పౌలు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాం. 9వ అధ్యాయం 3వ వచనం. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది, సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండకూడదు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడో చూడండి. దేవునికి దూరం అయితే, దూరం అని కాదు అర్థం. ఒకవేళ నేను శాపగ్రస్తుని అంటే శిక్షకు వెళితే నా సోదరులు రక్షింపబడతారు అని అంటే అందుకు నేను సిద్ధమే అంటున్నాడు. ఇట్టి ప్రేమ అపోస్తలుడైన పౌలు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇది గొప్ప ప్రేమ, లేక సహోదరుల ప్రేమ, సహోదరుల మీద ఉన్నటువంటి ప్రేమ అని మనం గమనించవచ్చు. ఇటు ప్రేమ మనం కలిగి ఉన్నామా? వాళ్ళు ఎలాగైనా పోని నేను బాగుండాలి. కానీ పౌలు అలా కోరుకోలేదు, మోసే అలా కోరుకోలేదు. వారు బాగుపడాలి, వారు బాగుండాలి అని కోరుకున్నవాడే మనం చూస్తున్నాం. అలా అయితే ఇట్టి ప్రేమను ఇంకా రోమీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో మనకు గమనించవచ్చు. ప్రభువు కలిగినటువంటి ప్రేమ ఎలాంటి ప్రేమ మనం చెప్తాడు చూడు. అక్కడ 5వ అధ్యాయం 5వ వచనం,
ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయముల్లో కుమ్మరింపబడి ఉన్నది అన్నాడు. కుమ్మరింపబడినటువంటి హృదయాల ద్వారా, దేవుని యొక్క ప్రేమ కుమ్మరింపబడిన హృదయాల ద్వారా ఏం చేయాలి? మన సహోదరులను నిక్కుటముగా ప్రేమించాలి. స్ట్రాంగ్ లవ్, బలమైన ప్రేమ, స్టికీ లవ్ అంటే అంటుకుపోయే ప్రేమ. ఇలాంటి ప్రేమలు కలిగి ఉన్నప్పుడే మనం ప్రభువును నిజంగా ఎరిగిన వారమని బైబిల్ చెప్తా ఉంది. నేను కాదు, నేను చెప్పలేను, ఎందుకంటే నేను అంతగా ఎవరిని ప్రేమించలే. అలా అయితే మనం నేర్చుకుంటున్నాం, జీవితాంతం నేర్చుకోవాలి. దేవుని యొక్క బడి, తల్లి ఒడిలో పిల్ల నేర్చుకుంటుంది. బడిలో మన పిల్లలు పాఠాలు నేర్చుకుంటాయి, కానీ దేవుని యొక్క గుడిలో మనం కూడా పాఠాలు నేర్చుకుంటాం. తల్లి ఒడిలో నేర్చుకునేవి, బడిలో నేర్చుకునేవి అవి శరీర సంబంధమైనవి కావచ్చు, కానీ దేవుని గుడిలో నేర్చుకునేవి ఆత్మ సంబంధమైన పాఠాలు. అవి అశాశ్వతము, ఇది శాశ్వతంగా నిలిచేటటువంటిది. అలా అయితే దేవుని ప్రేమకు లోబడి మనం సాగాలి అన్న విషయాన్ని మనం గుర్తిస్తున్నాం. ఇక్కడ మనం ఇంకనూ పాపులమై ఉంటుండగానే మనల్ని ప్రేమించాడు అని చెప్తున్నాడు అపొస్తలుడైన పౌలు రోమా సంఘముతో. అలా అయితే ఇంకా మనం ఏమన్నాడు? ఇంకా మనం బలహీనమై ఉంటుండగా మనల్ని ప్రేమించాడు. మనమే బలవంతులమని మనల్ని ప్రేమించలేదు. మనల్ని ఎలాగ ఎన్నుకున్నాడు? ఎక్కడో ఉన్నటువంటి వారిని మనల్ని ఎన్నుకున్నాడు. బలహీనమైనటువంటి మనల్ని ఎన్నుకున్నాడు. ఎందుకు పనికిరాని వారిని మనల్ని ఎన్నుకున్నాడు? మరి మనం వెర్రివారము అన్నాడు, జ్ఞానము లేని వారము. అలాంటి వారిని లోకంలో నుంచి, పాపంలో నుంచి విడిపించడానికి ఆయన ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఆయన ప్రేమను కలిగి నడుచుకోవాలని ఆయన ఇలాగూ ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం ఇందాక అపోస్తలుడైన పేతురు ద్వారా మనం చదువుకుంటున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. మనం ఇంకా 10వ వచనంలో అంటాడు, మనము శత్రువులమైంటుండగా ఆయన మనల్ని ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు? ఆ కలువరి శిలువలో ఆకాశమునకును భూమినికి మధ్యన వేలాడుచు భయంకరమైనటువంటి శిక్షను భరించినటువంటి వాడుగా ఆ కలువరి శిలువలో మన కొరకు యాగమయ్యాడు, బలి అయిపోయాడు. ఆ మిట్ట మధ్యాహ్నం వేళ మన కొరకు ఆయన ఎండిపోయిన చిల్ల పెంకువలే ఆయన అనే మాట మనం చూస్తాం దైవగ్రంథంలో. అలా అయితే మన కొరకు ఎంతగా ప్రేమించాడంటే ఆయన ఇలా చేతులు చాచి చూపించాడే, ఇంతగా అద్దులేనటువంటి ప్రేమ, అది పరిమితము లేనటువంటి ప్రేమ మనల్ని ప్రేమించాడు. మనం కూడా ఒకరి ఎడల ఒకరం ప్రేమ కలిగి అందరం కూడా ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం? ఆ నిరీక్షణ ఏంటి అని మనం చూస్తే ప్రభువే మన నిరీక్షణ, పరలోకమే మన గురి. అలా అయితే అలాంటి గురి కలిగినటువంటి వారమైతే క్రీస్తును ఎరిగిన వారం, క్రీస్తు ప్రేమ, క్రీస్తు మనస్సు మనము కలిగి ఉంటామని దేవుని వాక్యం హెచ్చరిస్తాము. అలా అయితే అపొస్తలుడైన పేతురు ద్వారా నేర్చుకున్నటువంటి అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సంగతులు మిక్కుటమైన ప్రేమ అన్నాడు. ఈ ప్రేమను మనం కలిగి జీవిద్దామా? ప్రయత్నం చేద్దాం. మానవుని ప్రయత్నాలకు పరిమితులు ఉన్నాయి, కానీ కొంతవరకు చేరుకోవచ్చు. ఆకాశ మండలానికి ఎగిరిపోతున్నాడు. మొదటగా నడిచి వెళ్ళేవాడు, తరువాత సైకిల్ తయారు చేసుకున్నాడు, తర్వాత అలా కారు, స్కూటర్, తర్వాత ఓడలు, అలాగే రైళ్ళు, అలాగే విమానం కూడా, రాకెట్, ఇలాగ ఎన్నో మానవుడు తయారు చేసుకున్నాడు. మనం కూడా ప్రయత్నం చేయడానికి ముందుకు సాగాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నాం. ప్రేమలో మనం బలపరచబడటకై మనం ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే నేటి దినాల్లో ప్రేమ కరువైన దినాల్లో ఉంటున్నాం. మరి దేవుని యొక్క మనసును కలిగి ఒకరినొకరు ప్రేమించుకొని పరలోక రాజ్యం వరకు వెళ్ళాలని దేవుని ఇష్టం. అందుకే అపొస్తలుడైన పేతురు కూడా తన ఇష్టం ఏంటంటే మీరందరూ కూడా ఎక్కడున్నా కూడా బాగుపడాలి, ఆ దేవాదేవునటువంటి ఆ సన్నిధిని మీరు కలిగి ఉండాలని పేతురు యొక్క ఆకాంక్ష, అభిప్రాయంగా మనకు కనబడతాం. దేవుడు తన మాటలు దీవించునుగాక.